క్రిస్మస్ అంటే ఒక ఆశ్చర్యం. అందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అనేది ఒక ఆశ్చర్యంలోనికి నడిపించింది, ఒక ఆశ్చర్య చకితులను చేసింది కదా. మనం రకరకాల వాటన్నిటిని కూడా మనం చూస్తున్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ద్వారా సర్వలోకాన్ని కూడా ఆశ్చర్యంలోనికి నడిపించింది. ఇప్పుడు సిమియోను గారు అంటున్నారు, ఇది ఎంత ఆశ్చర్యం కదా. ఒక లోకరక్షకుని ఒక దేవాతి దేవుణ్ణి తన చేతుల మీదుగా ఎత్తి ఇదిగో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ, మరి చూడండి ఇక్కడ ఆ సంతోషం ఎట్లా ఉంటుంది, ఆ ఆనందం ఏ విధంగా ఉంటుంది. ఈ ఆశ్చర్యమైనటువంటి విషయంలో సిమియోను తన కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. తర్వాత రెండోది గమనించినట్లయితే ఎవరికి అంటున్నాడు ఇక్కడ, నాట్ ఫర్ ద క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రీస్తు జన్మ ఎవరికంట, సర్వలోకానికి. అదే అంటున్నాడు. అందుకొరకే సర్వలోకానికి ఈ క్రిస్మస్ ఆశ్చర్యంలోనే నడిపించింది. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితనే. ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి, సిమియోను గారు ఏ విషయం గురించి జ్ఞాపకం చేస్తున్నారంటే, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు. ఎవరికండి క్రిస్మస్? ఎవరికండి? అందరికీ. యేసోపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి. రెండోది ఎవరికంట, పడిపోయిన వారు తిరిగి లేవడానికి క్రిస్మస్ అంటే దీవెన. మనము కూడా ప్రియులారా గమనించండి, మన సెలబ్రేషన్లో మన యొక్క ఉత్సవంలో లేకపోతే మన పండుగలో మనం ఏం చేయాలంట, ఇతరులను దీవించాలి. అది క్రిస్మస్. మనం చేసుకుంటే క్రిస్మస్ కాదు, అంతేనా? మనం సెలబ్రేట్ చేసుకుంటే దానిలో ఆనందం ఉండొచ్చు, కొంతవరకు మాత్రమే ఉంటుంది కదా. వెలితి దేంట్లో ఉంది అంటే అక్కడ అంటాడు ఆయన, దీవించుటలో ఉంది. ఈరోజు నీవు నేను మనము మన ప్రియులను మనము ఇప్పుడు క్యారల్స్కి వెళ్తా ఉంటాం, మనం ఏం చేయాలంట, వారిని దీవించాలా. సిమియోను కూడా అంటున్నాడు, నిండారుగా దీవించాడు ఆయన, నిండారుగా ఆశీర్వదించాడు ఆయన. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సాయంకాల సమయంలో అందుకొరకే ఆయన యొక్క జన్మ ఆశ్చర్యమైనటువంటిది అని తెలియజేస్తూ ఉంటున్నాడు.